బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందా? నిన్న రాష్ట్రపతిని విడివిడిగా కలిశారు ప్రధాని మోదీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ధన్కడ్ రాజీనామా తర్వాత తొలిసారిగా రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు జరిగాయి. ఉపరాష్ట్రపతి రేసులో రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఉన్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 9న జరగబోతోంది ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. దేశంలో ప్రస్తుత తాజా పరిణామాలు, అలాగే మణిపూర్లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనపై కూడా చర్చించినట్లుగా సమాచారం. మా బ్యూరో చీఫ్ గోపి ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. గోపి, ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ అనేది ఎప్పటిలోపు జరిగే అవకాశం ఉంది? అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాజ్నాథ్, నడ్డానా ఎవరు ముందంజలో ఉన్నారు? కేంద్రంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి ప్రధాని మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడివిడిగా రాష్ట్రపతిని కలిశారు. జగదీప్ ధన్కడ్ జూలై 21న రాజీనామా తర్వాత తొలిసారి వీరిరువురు కూడా ఇటు రాష్ట్రపతిని కలవడం. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజీనామాను గతంలోనే ఆమోదించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ కూడా ఇంటర్లింక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటు ఉపరాష్ట్రపతి రేసులో జేపీ నడ్డా అలాగే రాజ్నాథ్ సింగ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాజ్నాథ్ సింగ్ 74 ఏళ్ల వయసు పూర్తి చేసుకున్నారు. సో వచ్చే ఏడాదికి 75 ఏళ్ళు వస్తాయి కాబట్టి 75 ఇయర్ మార్క్ అనేది బీజేపీలో చాలా కీలకంగా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఇటు ఉపరాష్ట్రపతి పదవికి ఎలివేట్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే జేపీ నడ్డా ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాజ్యసభలో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి సభాపతి చాలా కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి సో ఆ పదవిలో నడ్డా నుంచాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా ఇటు మణిపూర్లో ఇటు రాష్ట్రపతి పాలన కొనసాగింపు పైన రాష్ట్రపతితో చర్చించినట్లుగా తెలుస్తుంది. మరొక కీలక విషయం, జమ్మూ కాశ్మీర్కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పైన కూడా కేంద్రం ఒక బిల్లు పెట్టబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఈ పార్లమెంట్ సెషన్లోనే దానికి సంబంధించి ఇటు 2019లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలి అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, అటు ఖర్గే కూడా ప్రధానికి లేఖ రాశారు. సో ఈ అంశాన్ని ప్రధానంగా ఈ రాష్ట్ర హోదా కల్పించే అంశంకి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టే అంశం పైన కూడా రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి చర్చించినట్లుగా తెలుస్తుంది. సో చాలా కీలక పరిణామాలు, కేబినెట్ ఎక్స్పాన్షన్, ఉపరాష్ట్రపతి ఎన్నిక, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా, వీటన్నిటికి సంబంధించి కూడా త్వరలో రానున్న మరికొద్ది రోజుల్లో స్పష్టత రాబోతోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.